వెల్కమ్ టు ఉమా ఆన్లైన్ ఎడ్యుకేషన్. మనం లాస్ట్ వీడియోలో ఆదేశిక సూత్రాల గురించి చెప్పుకున్నాం, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. సరే, ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏం చెప్పుకుందాము అంటే ప్రాథమిక విధుల గురించి చెప్పుకుందాం. ఏంటి టాపిక్? ప్రాథమిక విధులు. మనం వీటిని ఏమంటాము అంటే ఫండమెంటల్ డ్యూటీస్ అంటాం. ఓకే, సో ప్రాథమిక విధులు అన్నవి ప్రతి ఒక్క వ్యక్తికి అవసరమా, ఖచ్చితంగా పాటించాలా అంటే విధులు ఖచ్చితంగా పాటించాలి. సరే, మరి ఒకవేళ ఈ విధులు పాటించకపోతే కోర్టులు ఏమైనా శిక్షలు వేస్తాయంటే వేయవండి. అంటే కొన్నింటికి లిమిట్స్ ఉంటాయన్నమాట. అంటే విధి కూడా ఒక వ్యక్తి యొక్క హక్కు అన్నది ఇంకొక వ్యక్తి పైన ఏమవుతుంది, అది ఒక బాధ్యత అవుతుంది అనమాట. సో ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉండాలనుకుంటావు, అది నీ హక్కు. అలాగే పక్క వాళ్ళు కూడా హ్యాపీగా ఉండేలా బిహేవ్ చేయడం నీ విధి. అంటే మనం ఖచ్చితంగా ఒక హక్కు అనుభవిస్తున్నామంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఒక బాధ్యత అంటూ మనము ప్రవర్తిస్తామన్నమాట. సో ఒక విధి అనేది ఉంటుంది. అందుకే ఏం చెప్పాడు హెచ్జే లాస్కీ అనే వ్యక్తి ఏం చెప్పాడండి అంటే, హెచ్జే లాస్కీ అనే పండితుడు ఏం చెప్పాడు అంటే, ప్రాథమిక విధులు అన్నవి ఎలాంటివి అని చెప్పాడు. అంటే ఎలాంటివి? ఒక రూపాయి కాయిన్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఒక సైడ్ బొమ్మ ఉంటుంది, ఇంకో సైడ్ బొరుసు ఉంటుంది. అంటే ఒకే నాణానికి ఉన్నటువంటి బొమ్మ బొరుసు లాంటివి ప్రాథమిక విధులు అని చెప్పాడు అనమాట. అంటే హక్కులు విధులు అన్నవి ఎలాంటివి అంట, ఒకే నాణానికి ఉన్నటువంటి బొమ్మ బొరుసు లాంటివి అని చెప్పాడు. ఎవరు? హెచ్జే లాస్కీ. ఓకే, సరే. ప్రాథమిక విధులు అన్నవి మన భారత రాజ్యాంగంలో మొదటగా ఉన్నాయా అంటే లేవండి. అంటే మన భారత రాజ్యాంగంలో ఎప్పుడు మనం ఏర్పాటు చేసుకున్నాం? ఖచ్చితంగా మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చేసరికి ఎప్పుడు రష్యా రాజ్యాంగం నుంచి మన ప్రాథమిక విధుల్ని మన దేశంలో పెట్టుకోవడం జరిగింది. అంటే మనం ఏ రాజ్యాంగం నుంచి ప్రాథమిక విధుల్ని తీసుకోవడం జరిగింది అంటే, ప్రాథమిక విధులు అనే అంశాన్ని ఏ రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది అని బిట్టడుగుతారండి. అప్పుడు రష్యా అని చెప్పాలి. ఓకేనా? సో రష్యా నుంచి మనము ప్రాథమిక విధులు అనే అంశాన్ని తీసుకోవడం జరిగింది. సరే, ఈ రష్యా నుంచి మనం ప్రాథమిక విధులు తీసుకున్నాము. ఓకే, సరే. ఈ ప్రాథమిక విధులు తీసుకున్నాము రష్యా నుంచి అంటే వీటిని ఎక్కడ పొందుపరిచాము మన భారత రాజ్యాంగంలో అంటే, ఎప్పుడు? ఫోర్త్ ఏ పార్ట్ అండి. ఇది వచ్చేసి యాక్చువల్గా మన భారత రాజ్యాంగంలో ఎప్పుడు తీసుకొచ్చారు అంటే 42వ రాజ్యాంగ సవరణ ద్వారా. చాలా ఇంపార్టెంట్ అండి ఇది బిట్. మనకు భారత రాజ్యాంగంలో మొత్తంగా ఒక కొత్త భాగం ఏర్పాటైందండి మొదటిసారి. ఈ ఫోర్త్ ఏ పార్ట్లో 4A భాగంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో ఏర్పాటు చేయడం జరిగిందండి. సరే, ఈ 76వ రాజ్యాంగ సవరణ ద్వారా మొట్టమొదటిసారిగా ప్రస్తుతం ఉన్న ప్రాథమిక విధుల్లో మొట్టమొదటిగా ఉన్నవి ఎన్ని అంటే 10 అండి. ఆ తర్వాత ఇంకొక విధిని ఎక్కువగా యాడ్ చేయాల్సి వచ్చింది. అది ఎప్పుడు అండి అంటే, ఇప్పుడు వచ్చేసి ప్రాథమిక విధులు ఎన్ని అంటే 11. మొదటగా 42వ రాజ్యాంగ సవరణ 42వ రాజ్యాంగ సవరణలో 1976లో ఏర్పాటు చేసినప్పుడు ఎన్ని అంటే మొదటగా 10 ప్రాథమిక విధులు. ఆ తర్వాత ప్రస్తుతం అంటే ప్రాథమిక విధులు మొదటగా 10 ఉండేవి, తర్వాత ఇప్పుడు 11 అయ్యాయండి. సో ఆ 11వ ప్రాథమిక విధిని ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 2002లో 86వ సవరణలో, అంటే 86వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకి ఏపీ వాజ్పేయి గారు తీసుకొచ్చారండి. సో ఈ ప్రాథమిక విధి ఏంటి అంటే ముఖ్యంగా 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకి చదువుకోవడం అన్నది వాళ్ళ యొక్క బాధ్యత. అంటే ఖచ్చితంగా చదవాలి అనమాట. వాళ్ళని బాల కార్మికులుగా చేయకూడదన్న ఉద్దేశంతో 6 నుంచి 14 సంవత్సరాల పిల్లల్ని ఖచ్చితంగా చదివించాలి అని, చదివించడం కూడా సంరక్షకుల బాధ్యత లేకపోతే తల్లిదండ్రుల బాధ్యత అనమాట అని చెప్పడం జరిగింది అనమాట. సరే, ఈ ప్రాథమిక విధులు మొత్తంగా ఎన్ని ఉన్నాయి, తర్వాత ఇప్పుడు ఎన్ని వచ్చాయనే చెప్పుకున్నాం. మొదటగా ఎన్ని ప్రాథమిక విధులు ఉన్నాయి? 10. ఆ తర్వాత ఇప్పుడు ఉన్నవి ఎన్ని? 11. ఇక్కడ ఒక బిట్ అడుగుతారండి. ఏంటి ఆ బిట్ అంటే, భారత రాజ్యాంగం ఏర్పడినప్పుడు అంటే భారత రాజ్యాంగంలో మొట్టమొదటిసారిగా ఉన్నటువంటి ప్రాథమిక విధుల సంఖ్య ఎంత అని అడుగుతారు. సో మొట్టమొదటిసారి ఏర్పడినటువంటి ప్రాథమిక విధుల సంఖ్య ఎంత అంటే 10. ఆ తర్వాత 2002లో ఏర్పడినటువంటి ప్రాథమిక విధులు ఎన్ని అన్నది ఇది 1. ఆ తర్వాత మొత్తంగా ఎన్ని? మొత్తం ప్రస్తుతం మన భారత రాజ్యాంగంలో ఎన్ని ప్రాథమిక విధులు ఉన్నాయి అంటే మొత్తంగా 11 ప్రాథమిక విధులు ఉన్నాయండి.
సరే, ఈ ప్రాథమిక విధుల గురించి చెప్పుకుంటున్నాం కదా, మరి ప్రాథమిక విధులు అని ఎన్ని ఉన్నాయని చెప్పుకున్నాము, బాగానే ఉంది. సరే, ఈ ప్రాథమిక విధులని ఏర్పాటు చేయాలంటే కొన్ని కమిటీస్ని ఏర్పాటు చేయాలండి. అంటే ఏదైనా కానీ మన రాజ్యాంగంలో మనం చేర్చాలి అంటే ఖచ్చితంగా ఒక కమిటీ అనేది ఉండాలి. అంటే దానికి యూజెస్ ఏమైనా ఉన్నాయా, దానివల్ల లాభాలు అంటే వాటి వల్ల ఏమైనా సమస్యలు వస్తాయని తెలుసుకోవడానికి ఎప్పుడైనా కానీ ఒక కమిటీ అనేది ఉంటుంది. ఆ కమిటీ కొంతమంది మెంబర్స్ని కమిటీని ఏర్పాటు చేస్తే ఆ కమిటీ మెంబర్స్ ఒక నివేదిక ఇస్తారండి. సో ఆ నివేదికను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంటుంది. మనకు తెలిసిందే, మనకి ఇప్పుడు ఏంటి ఆ కమిటీ అంటే సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ. సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ. ఈ కమిటీ నివేదికల ప్రకారమేనండి మన భారత రాజ్యాంగంలో 4వ భాగం ద్వారా ప్రాథమిక విధులను ఏర్పాటు చేయడం జరిగిందండి. సరే, ఇది ఎవరు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్న హయాంలో అంటే మన ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్న సమయంలో తీసుకురావడం జరిగిందండి. ఆ తర్వాత ఈ ప్రాథమిక విధులు ప్రస్తుతం ఎన్ని ఉన్నాయని చెప్పుకున్నాం, 11 అన్నాం కదండి. సరే, ఇప్పుడు మనం మొత్తం ప్రాథమిక విధులు ఎన్ని ఉన్నాయో మొత్తంగా చెప్పుకున్నాం అండి. ప్రాథమిక విధులు మొత్తంగా మనకి ఎన్ని ఉన్నాయండి అంటే ఈ ప్రాథమిక విధులు మొత్తం 11 అండి. ఆ 11లో ప్రాథమిక విధులని మనం ఏ ఆర్టికల్లో ఉన్నాయి అంటే 51A అనే ఆర్టికల్లో ఉన్నాయి. సో 51A అనే ఆర్టికల్లో మనకి ఉన్నాయి. సో ఇవి 11 కూడా మనకి ఎలా వస్తాయండి అంటే 51A1, 51A1B అలా ఆర్టికల్స్ అనేవి వస్తాయండి. ఏంటి అంటే 51A1 ఆర్టికల్. ఈ 1లో A, ఆ తర్వాత 51A1B ఈ ఆర్టికల్, ఆ తర్వాత 51A1C అంటే ఇవన్నీ 1 కామన్ వస్తుందండి. ఇక్కడ ABCDలు మాత్రమే పెరుగుతూ వస్తుంటాయి అన్నమాట. అలా అంటే ఇప్పుడు చూడండి, మొట్టమొదటి ప్రాథమిక విధి ఏంటి? మనము భారతదేశంలో ఉన్నాం కదండి. అంటే మన భారతదేశంలో ఉన్నప్పుడు మన దేశానికి సపరేట్గా ఒక జాతీయ గీతాలు ఉన్నాయి, జాతీయ గేయాలు ఉన్నాయి, అలాగే మన జాతీయ జెండా ఉంది కదండి. సో వీటిని గౌరవించడం ప్రతి ఒక్కరి విధి అనమాట. అంటే ఎక్కడైనా కానీ మనకి జనగణమన వినిపించింది అనుకోండి మన జాతీయ గీతం, అప్పుడు వెంటనే లేచి నిలబడ్డం ఒక విధి. అంటే మనము మన దేశానికి ఇస్తున్న మర్యాద అది. సో అది ఒక విధి అనమాట, మన యొక్క బాధ్యత. మన జాతీయ జెండా తయారు చేసిన వ్యక్తి ఎవరండి? మనకు తెలిసినదే పింగళి వెంకయ్య గారండి. ఆయన వచ్చేసి మన ఏపీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తేనండి. ఆయన వచ్చేసి విజయవాడ కృష్ణా జిల్లా వ్యక్తి. ఆ తర్వాత జాతీయ గీతాన్ని గౌరవించాలి, సో జాతీయ గేయాన్ని గౌరవించాలి, మన జాతీయ జెండాని గౌరవించాలి. ఇది మొట్టమొదటి ప్రాథమిక విధి. ఆ తర్వాత 51A1B ఈ ఆర్టికల్ ప్రకారం మనము మన భారతదేశానికి సంబంధించిన జాతీయ జెండాని మనం గౌరవించాలనుకున్నాం కదా. సో మన జాతికి సంబంధించిన ఆదర్శాలు ఉంటాయి కదా, సత్యం, అహింస, మళ్ళీ ఇలాంటివన్నీ మన గాంధీజీ గారు తీసుకొచ్చిన ఆదర్శాలు ఏవైతే ఉన్నాయో ఈ ఆదర్శాలను కూడా మనం ఖచ్చితంగా ఫాలో కావాలి అని చెప్పారండి. సో ఆ తర్వాత 51A1C ఆర్టికల్ ప్రకారం ఏంటి అంటే సర్వసత్తాక, సామ్యవాద, సమగ్రత, సమైక్యంగా మన దేశం ఎప్పుడు కూడా ఉండాలి. అంటే మన దేశం అంటే ఇంకొకరి చేతిలో ఉండకుండా సొంతంగా తన అధికారం తనే చెలాయించుకుంటూ ఉండాలి. సర్వసత్తాక అంటే ఇదండి. ఆ తర్వాత సమైక్యంగా ఉండాలి, మన భారతదేశం మొత్తం కూడా సమైక్యంగా కూడా ఉండాలి అని చెప్పారండి. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే 51A1D. సో ఈ ఆర్టికల్ ప్రకారం ఏం చెప్తుంది అంటే మనము భారతదేశంలో సేవ చేస్తారు కదండి, సేవా గుణం కూడా కలిగి ఉండాలి. మన భారతదేశం ఎప్పుడైనా పరిస్థితులలో సరిగా లేని అత్యవసర పరిస్థితుల్లో కూడా మన భారతదేశానికి సేవ చేసే విధంగా కూడా మనం ఉండాలండి. ఆ తర్వాత మనము భారతదేశంలో ఈ ఆర్టికల్ నెక్స్ట్ వచ్చేసి 51A1E ఈ ఆర్టికల్ ప్రకారం ఏంటి అంటే మనము మన భారతదేశం యొక్క ప్రజలం కాబట్టి మనము అందరం కూడా సోదర భావాన్ని కలిగి ఉండాలి. వాటిని మనం ఫ్రెటర్నిటీ అంటాం. ఈ సోదర భావం గురించి ఒక వ్యక్తి చాలా గొప్పగా చెప్పాడండి. భారతదేశంలో సోదర భావం అనేది చాలా ముఖ్యమని చెప్పాడు. ఎవరండి అతను అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్.
ఇతను సోదర భావం గురించి బాగా చెప్పాడండి. కరెక్టే కదండి. భారతీయులందరూ నా సహోదరులు అని చెప్తాం. ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పుకుంటాం. అంటే భారతదేశం అన్నది, భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా నా సహోదరులు, సోదరులు. అంటే అంటే అక్కడ సౌభ్రాతృత్వం అనేది మనకి ఏమని సోదర భావం అనేది తెలియజేస్తుందండి. సరేనా? సో నెక్స్ట్ ఏంటి అంటే మనకి నెక్స్ట్ ఆర్టికల్ ఏంటి, 51A1F. సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుందండి అంటే మన భారతదేశం యొక్క సంస్కృతిని మనం కాపాడాలి. మన భారతదేశంలో వారసత్వంగా వస్తున్న సంస్కృతిని మనం ఎప్పుడు కూడా కాపాడాలండి. సో సంస్కృతిని కాపాడితే కదా మన దేశానికి ఒక గుర్తింపు ఉంటుంది. కాబట్టి మన సంస్కృతిని కూడా ఎప్పుడు మనం కాపాడుతూనే ఉండాలి అన్నమాట. ఓకేనా? ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఆర్టికల్ ఏంటి, జి అంటే 51A1G, 51A1H, I, J అండ్ K. అంటే ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలండి. యాక్చువల్గా భారత రాజ్యాంగంలో నెంబర్స్తో పాటు ఇలా అంటే అక్కడ నెంబర్ని మార్చారండి. నెంబర్ ఎప్పుడు అలాగే ఉంటుంది. ఆ ప్లేస్లో ఎక్స్ట్రా చేర్చాలంటే ABCDలు పెడతారండి ఖచ్చితంగా. అంటే నెంబర్స్ వేసినప్పుడు అక్కడ రాజ్యాంగంలో ఉన్నటువంటి పేపర్స్ అన్ని చేంజ్ అవ్వకుండా ఉండడం కోసం ఇలా ప్రాసెస్ మొదలు పెట్టడం జరిగిందండి. ఓకేనా? ఆ తర్వాత మనకి జీ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే మనము ఇప్పుడు ఫస్ట్ మన భారతదేశంలో ఉంటున్నాం కాబట్టి సోదర భావాన్ని మనం సేవా గుణాన్ని ఇవన్నీ ఏర్పాటు చేసుకోవాలని చెప్పుకున్నాం కదండి. ఆ తర్వాత మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల పైన అంటే మన యొక్క సంస్కృతి వారసత్వం గురించి కూడా చెప్పుకున్నాం కదండి మనం. ఆ తర్వాత మనం వచ్చేసి ప్రకృతి గురించి కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రకృతిని కూడా మనం కాపాడుకోవాలి. ప్రకృతి అంటే ఏంటి, జీవ వైవిధ్యం జరగకుండా అంటే బయోడైవర్సిటీ అనేది ఏమి ఉండకుండా బయోడైవర్సిటీని కాపాడుకుంటూ ఉండాలండి. అంటే వారసత్వంగా వచ్చే జంతువుల్ని చంపడం కానీ, మన దేశానికి చిహ్నాలైన జంతువుల్ని చంపడం కానీ, జీవాలను చంపి వాటిని జీవహింస చేయడం కానీ ఇలాంటివన్నీ చేయకూడదని చెప్పడం జరిగిందండి. ఆ తర్వాత హెచ్ అనే ఆర్టికల్ ప్రకారం ఏం చెప్తుంది, హెచ్ అంటే ఏంటి, 51A1H. ఈ ఆర్టికల్ ప్రకారం ఏం చెప్తుంది అంటే మనకు తెలిసినంత వరకు ఏంటి, మనం శాస్త్రీయంగా మన యొక్క అభివృద్ధిని మనము ఏర్పరచుకోవాలండి. అంటే సైంటిఫిక్ టెంపర్ని డెవలప్మెంట్ చేసుకోవాలండి. శాస్త్రీయత అన్నది మనము డెవలప్మెంట్ చేసుకోవాలంటే ఇప్పుడు కంప్యూటర్ పరిజ్ఞానం తెలుసుకోవాలి. శాస్త్రీయంగా అంటే మన సైంటిఫిక్ నాలెడ్జ్ని ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఎప్పుడు థియరిటికల్గా ఆలోచించకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఇక్కడ డెవలప్మెంట్ చేసుకోవాలని చెప్పడం జరిగిందండి. అంటే శాస్త్రీయత ఉండాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఉన్న ఆర్టికల్ ఏంటి, 51A1I. అనే ఆర్టికల్ ఏం తెలియజేస్తుందండి అంటే మన యొక్క ప్రభుత్వ ఆస్తులని కానీ మన ప్రభుత్వం తరపు నుంచి వచ్చి ఏదైనా ఆస్తిని మనము గౌరవించాలి. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసి ఉంటుందండి పార్కుల్ని మనము చూసుకోవాల్సింది, జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏదైనప్పటికీ మనము ప్రభుత్వ ఆస్తులను ఇప్పుడు సంరక్షించుకుంటేనే మళ్ళీ రాబోయే జనరేషన్స్కి మళ్ళీ ఫ్యూచర్ జనరేషన్స్ మొత్తం కూడా ప్రభుత్వం యొక్క అవసరాలు ఏమన్నా ఉంటే ప్రజలకి అవసరాలు తీరుస్తూ ఉంటుంది అనమాట ఆ ప్రభుత్వం. కాబట్టి మనం శాస్త్రీయతంగా ఉండడమే కాకుండా ప్రభుత్వం యొక్క ఆస్తి వనరులను కూడా మనం కాపాడడం మన యొక్క బాధ్యత. ఆ తర్వాతే మళ్ళీ నెక్స్ట్ ఏంటి, ఏ ఆర్టికల్ అంటే 51A1J. సో ఈ ఆర్టికల్ ప్రకారం ఏం చెప్తుంది అంటే సో మనం ఈ ఆర్టికల్ ప్రకారము మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలని అంటే వ్యక్తి యొక్క స్వేచ్ఛ స్వాతంత్రాన్ని కానీ వాళ్ళ భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీల పట్ల అవగాహన అంటే వాళ్ళ పట్ల ఎలా అంటే అలా చెడు భావాలతో ఉండకుండా స్త్రీలని గౌరవించడం ప్రతి ఒక్కరి విధి అండి. అంటే స్త్రీలని అనగానే మనం ఎప్పుడు అన్యాకాంతం చేయడానికి అంటే స్త్రీల యొక్క వాళ్ళ డెవలప్మెంట్ కాకుండా ఎప్పుడు కూడా స్త్రీలు వెనకడుగు వేయకుండా ఉండడం కోసం వాళ్ళని ఎప్పుడు ముందుంచడం కోసం ప్రయత్నం చేయాలి. అందుకోసమే కదండి స్త్రీలకు ఎప్పుడు కూడా 33% రిజర్వేషన్స్ అని 50% రిజర్వేషన్స్ అని ఏవో తీసుకొస్తున్నారండి. స్త్రీలను సమానంగా కరెక్ట్ గా చూస్తే ఆటోమేటిక్ మనకి రిజర్వేషన్లు అవసరం లేదు. స్త్రీని అభివృద్ధి చేస్తే మనకి ఇంకా స్త్రీ గురించి ఇప్పటికీ కూడా మాట్లాడుకోవాల్సిన పరిస్థితులే రావండి. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే 51A1K.
సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఇది వచ్చేసి 11వ విధి అండి. మనం చెప్పుకున్నాం కదండి ఇందాక ABCDEFGHIJ ఆ తర్వాత K. సో ఈ K అనే ఆర్టికల్ 11th ఫండమెంటల్ డ్యూటీ అంటే 11వ ప్రాథమిక విధి అండి. సో ఈ 11వ ప్రాథమిక విధి ఏం తెలియజేస్తుంది అంటే చెప్పాను కదండి 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకి ఖచ్చితంగా ఎడ్యుకేషన్ అది అందించాలి. ఇలా ఎడ్యుకేషన్ అందించడం అనేది ఎవరి యొక్క బాధ్యత? తల్లిదండ్రుల బాధ్యత, లేకపోతే సంరక్షకుల బాధ్యత అని చెప్పాను కదా. సో అలా సో ఈ 11వ విధిని ఎప్పుడు తీసుకొచ్చారంటే 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏపీ వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్న హయాంలో తీసుకొచ్చారండి. ఓకే సరే, ఈ ప్రాథమిక విధులు మొత్తం ఎన్నో తెలుసుకున్నాం అండి. ఈ ప్రాథమిక విధుల యొక్క లక్షణాలు ఏంటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. చాలా ఇంపార్టెంట్ అండి, చిన్న టాపిక్ అయినప్పటికీ ఖచ్చితంగా ఇందులో ఒక బిట్ ఖచ్చితంగా ఉంటుందండి. సో ఈ ప్రాథమిక విధుల లక్షణాలు, వాట్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్? ప్రాథమిక విధులు లక్షణాలు. ప్రాథమిక విధులు లక్షణాలు చెప్పుకుంటున్నాం కదా. సరే, ఈ ప్రాథమిక విధుల యొక్క లక్షణాలు ఏంటి అంటే ఈ ప్రాథమిక విధులు అన్నవి న్యాయపరమైనవి కాదండి. అంటే మనం చెప్పాం కదా ఆదేశిక సూత్రాలకు ఏమైనా సమస్య వస్తే మనము న్యాయస్థానానికి వెళ్ళి అడగలేము. అలాగే ఈ ప్రాథమిక విధులకు కూడా ఏదైనా సమస్య వస్తే మనం వెళ్ళి న్యాయస్థానానికి వెళ్ళి అడగలేమండి. కానీ ప్రాథమిక హక్కులకైతే ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మనం నేరుగా సుప్రీంకోర్టు లేకపోతే హైకోర్టు ద్వారా రిట్స్ ద్వారా మన ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇవి వచ్చేసి న్యాయ సంరక్షణ లేవు, అంటే ఈ ప్రాథమిక విధులకి న్యాయ సంరక్షణ అన్నది లేదు. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే ఇది భారతీయ పౌరులకు మాత్రమే వర్తిస్తుంది, విదేశీయులకు వర్తించదు. మనం చెప్పాం ప్రాథమిక హక్కులు విదేశీయులకు కూడా వర్తిస్తాయి అని, కానీ ప్రాథమిక విధులు అన్నవి విదేశీయులకు ఎవరికి కూడా వర్తించదండి. అంటే విధి అంటే డ్యూటీ, డ్యూటీ అంటే ఏంటి? మన దేశాన్ని మన జాతీయ గీతాన్ని మనమే గౌరవించుకోవాలి, మన దేశంలో ఉన్న అభివృద్ధి మనమే చేసుకోవాలి. సో ఇలాంటివన్నీ పక్క దేశం వాళ్ళు వచ్చి చేయరు కదా. కాబట్టి ఈ ప్రాథమిక విధులు అన్నవి విదేశీయులకు వర్తించవు, మన దేశ పౌరులకు మాత్రమే వర్తిస్తాయి. వీటిని పార్లమెంట్ అంటే వీటిని ఖచ్చితంగా మీరు పాటించాలి అని చెప్పి రూల్స్ ఏం తీసుకురారండి ఏ గవర్నమెంట్ కూడా. ఒకవేళ పాటించాలి అంటే ఒకవేళ మనకి చెప్పాలి అని అనుకుంటే కూడా పార్లమెంట్ ఒక ప్రత్యేక చట్టం ద్వారా మాత్రమే మనకు చెప్తుందండి, పార్లమెంట్ చట్టం ద్వారా తెలియజేస్తారు. ఆ తర్వాత ప్రాథమిక విధులు ఇంకా ఏంటి లక్షణాలు ఉన్నాయా, ఏమన్నా లక్షణాలు ఉన్నాయా అంటే ఇవి ఒక నైతికపరమైన బాధ్యతలు అన్నమాట. అంటే ఇందులో పౌర విధులు ఉంటాయి, అందులో నైతికపరమైన విధులు ఉంటాయి. నైతికపరమైన విధులు అంటే ఏంటి? మనం పెద్దల్ని గౌరవించాలి, జాతీయ జెండాని గౌరవించాలి, జాతీయ గేయాన్ని గౌరవించాలి, ఆ తర్వాత మన భారతదేశాన్ని గౌరవించాలి, వాళ్ళ ఆదర్శాలని గౌరవించాలి, మన దేశంలో ఉన్నటువంటి మళ్ళీ ఇంకొక విధి ఏంటి అంటే పౌర విధి. ఆ పౌర విధి అంటే ఏంటి? మనం పౌరులం కదా, మన భారతదేశానికి ఏదైనా విధి అంటే మన విధి ద్వారా భారతదేశం డెవలప్మెంట్ చేయాలి. అంటే ఏంటి? మన యొక్క సైంటిఫిక్ టెంపర్ని ఏర్పాటు చేసుకోవాలి, ఆ తర్వాత మనలో ఉన్న నాలెడ్జ్ మనము మన సంస్కృతిని కాపాడుకోవాలి, బయోడైవర్సిటీ దెబ్బతినకుండా చూడాలి, మన భారతదేశ వనరులను మనం కొల్లగొట్టకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. సివి పౌర విధులు అనమాట. సో కొన్ని ఇందులో ఏమేమి ఉన్నాయండి? కొన్ని వచ్చేసి నైతిక విధులు ఉంటే మరికొన్ని ఏమి ఉన్నాయి? పౌర విధులు ఉన్నాయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు ప్రాథమిక విధుల లక్షణాలు చెప్పుకున్నాం కదండి. ఆ తర్వాత ప్రాథమిక విధుల పైన కొన్ని కమిటీలు ఏర్పాటు చేశారని చెప్పాం కదా, సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ ఒకటిను, ఆ తర్వాత వర్మ కమిటీ అనేసి ఒకటి ఏర్పాటు చేశారండి. యాక్చువల్గా సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ ద్వారా నివేదికల ప్రకారమే మన భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధులు ఏర్పాటు చేశారండి. కానీ జస్టిస్ వర్మ కమిటీ కూడా ఒకటి ఇందులో ప్రాధాన్యత వహిస్తుంది. జస్టిస్ వర్మ కమిటీ. సో ఈ కమిటీ యొక్క నివేదిక ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందామండి. ఈ జస్టిస్ వర్మ కమిటీ అనేది ఎందుకోసం ఏర్పడిందంటే మనము ప్రాథమిక విధులు ఏర్పాటు అయిన తర్వాత వాటి యొక్క అమలు ఎలా జరుగుతుంది, ఎలా చేయాలనే ఉద్దేశంతో ఈ జస్టిస్ వర్మ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ జస్టిస్ వర్మ కమిటీని మనం ఏర్పాటు ఎప్పుడు చేశారు? జగదీష్ వర్మ కమిటీ అండి.
ఈ జగదీష్ వర్మ అనే వ్యక్తి కమిటీని ఏర్పాటు చేశారండి. ఈ కమిటీ వచ్చేసి 1998లో ఏర్పడి ఆ తర్వాత ప్రాథమిక విధులని ఎలా అమలు చేయాలి, ఎక్కడెక్కడ అమలు చేయాలి, ఈ ప్రాథమిక విధుల యొక్క ముఖ్యాంశం ఏంటి, అసలు ఇంపార్టెన్స్ ఏంటి, ఆ ఇంపార్టెన్స్ ని ప్రజలకు ఎలా తెలియజేయాలి, స్కూళ్ళలో పిల్లలకు ఎలా తెలియజేయాలనే ఉద్దేశంతో ఇది 1998లో ఏర్పాటైంది. ఆ తర్వాత 1999లో ఏం చేశారండి అంటే చూడండి ఈ నివేదికను ఇచ్చారనమాట. బాగా గుర్తుపెట్టుకోవాలండి, కమిటీ ఏర్పడింది ఒక టైంలో అయితే మన నివేదిక అనేది ఇంకొక టైంలో ఇస్తారనమాట. సో ఇక్కడ ఏం చేస్తారు, ఇక్కడ వచ్చేసి నివేదిక అన్నది ఏమవుతుంది, ఇక్కడ కమిటీ ఏర్పడింది అంటే కమిటీ ఏర్పాటు ఈ సంవత్సరంలో జరిగితే ఈ కమిటీ యొక్క నివేదిక ఎప్పుడు ఇచ్చిందండి, నియర్లీ వన్ ఇయర్ అంటే ఒక సంవత్సరం తర్వాత నివేదికని ఇచ్చిందండి. సో ఈ నివేదికలో ఏం చెప్పారండి అంటే స్కూళ్ళలో కానీ గవర్నమెంట్ ప్లేస్లలో కానీ అంటే మన ప్రాథమిక విధుల యొక్క ఇంపార్టెన్స్ తెలియజేయడం జరిగిందండి. స్కూళ్ళలో పిల్లలు మనకి ఒక ప్రాథమిక విధుల గురించి తెలియజేయడానికి ఏం చేయాలి అంటే ఒక లెసన్ పెట్టారండి. సో స్కూల్లో బుక్స్లలో కూడా ఏం చేశారండి అంటే ప్రాథమిక విధులకు సంబంధించి ఒక పాఠ్యాంశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాదండి చిన్నప్పుడు పిల్లల పుస్తకాలు చూడండి చిన్నవి, ఆ పుస్తకాలలో ఏముంటాయంటే ప్రాథమిక విధులు ఏంటి, నిజమే కదండి, చిన్నపిల్లలకి ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, మన దేశం ఏంటి అంటే ఏమి తెలియదు కాబట్టి ఆ పిల్లలకి మన దేశం అంటే ఇలా ఉంటుంది, మన దేశంకి ఒక జెండా ఉంది, మన దేశంకి ఒక జాతీయ గీతం ఉంది, జాతీయ గేయం ఉంది, వాటిని గౌరవించాలి, మన దేశంలో ఉన్నటువంటి ప్రజలని సోదర భావంతో ఉండాలి, ప్రజలందరూ మంచిగా అంటే శాస్త్రీయ దృక్పథాన్ని ఏర్పాటు చేసుకోవాలి, సంస్కృతిని కాపాడాలి, పర్యావరణాన్ని కాపాడాలి, బయోడైవర్సిటీని రక్షించాలి. సో ఇలాంటి ప్రాథమిక విధులు ఎన్నో ఉంటాయి కాబట్టి ఆ పిల్లలకి తెలియజేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో స్కూల్ బుక్స్లలో అక్కడక్కడ పాఠ్యాంశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఆ తర్వాత ప్రాథమిక విధులని ప్రతి సంవత్సరం జనవరి 3వ తేదీ అంటే ప్రాథమిక విధులని జనవరి 3వ తేదీ ఇంప్లిమెంట్ చేశారండి, అంటే అమలు చేశారండి జనవరి 3. అంటే అందుకోసమేనండి ప్రతి సంవత్సరం జనవరి 3వ తేదీన ప్రాథమిక విధుల దినోత్సవం జరుపుకుంటారండి. సో ప్రాథమిక విధుల దినోత్సవం. సరే క్వశ్చన్ అడగొచ్చండి, ఇక్కడ ఒక బిట్ వస్తుంది, ప్రాథమిక విధుల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు, జనవరి 3. చూడండి ప్రతి దానికి ఒక లింక్ పెట్టుకుని చదవడం వల్ల మనకి ట్యాగ్ అనేది ఏర్పాటు చేసుకోవడం వల్ల చాలా యూజ్ అండి. సరే ఇప్పుడు జనవరి 3 అనుకున్నాం కదా, సో నెక్స్ట్ ఇదే జనవరి 3 ప్రాథమిక విధుల దినోత్సవమే కాకుండా ఇంకొంచెం కొత్తగా కూడా ఒకటి ఉందండి. ఏంటి అంటే సావిత్రిబాయి పూలే గారి జన్మదినం అండి, అంటే ఆమె జయంతి. అంటే మనం ఒక ఇయర్ కి ఒక డేట్ కి మనం ఖచ్చితంగా అప్పుడు ఒక ట్యాగ్ ని గుర్తు పెట్టుకుంటే మనం చాలా ఈజీగా గుర్తు పెట్టుకుంటామండి. సో ఇవి కూడా మనకి చాలా ముఖ్యమండి. ఆ తర్వాత ఈ ప్రాథమిక జస్టిస్ వర్మ కమిటీ తీసుకొచ్చినటువంటి అందులోనూ ఇంకొకటి ఈ కమిటీలో తీసుకొచ్చిన విషయం ఏంటి అంటే ఎన్సిసిని మనము ఒక అంశంగా ఏర్పాటు చేశారండి విద్యాలయాల్లో. పిల్లలకి ఇప్పుడు చిన్న వాళ్ళు చాలా మంది స్కూల్స్ లో కూడా ఉందండి ఎన్సిసి, నేషనల్ క్యాడెట్ కార్ప్స్ అంటారండి. అంటే ఎన్సిసి అంటేనే ఏంటి అంటే ఈ పిల్లలకి ఒక పోలీస్ యొక్క విధులు ఏంటి, ఆ పోలీస్ ఎలా ఉండాలి, భారతదేశం పైన అతను ఎలా ఉంటాడు, ఎలా రెస్పెక్ట్ ఇస్తూ ఉంటాడు అన్నవి అన్ని ఇక్కడ భారతదేశంలో ఎన్సిసి అన్నది చాలా ముఖ్యంగా తెలియజేస్తుందండి. సో చిన్నతనం నుంచి వాళ్ళు తెలియని అంటే మన దేశానికి సేవ చేయాలి అని సేవా గుణాన్ని కలిగజేసేదే ఎన్సిసి అండి. సో ఈ సేవకి గుర్తింపుగా కూడా పెడతారు కాబట్టి భారతదేశానికి సేవ చేయాలన్న ఉద్దేశంతో ఎన్సిసిని స్కూళ్ళలో పెట్టడం జరిగిందండి. సరే ఆ తర్వాత జస్టిస్ వర్మ కమిటీ ద్వారానే కొన్ని చట్టాలను కూడా తీసుకురావడం జరిగిందండి. అంటే ఏవేవి చట్టాలు అంటే ఆ చట్టాల గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. చాలా ఇంపార్టెంట్ అండి ఈ టాపిక్, మాత్రం ఖచ్చితంగా వినాలి, ఖచ్చితంగా నోట్స్ చేసుకోవాల్సిందే, రాసుకోవాల్సిందే. సో మస్ట్ అండ్ షుడ్ గా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది. మార్క్స్ ఖచ్చితంగా 1 మార్క్ ఈజీగా వస్తుంది. ఆ తర్వాత ఇలా చిన్న చట్టాలు ఉన్నాయండి. ఏవేవి అంటే జాతీయ చిహ్నాల చట్టం, జాతీయ చిహ్నాల చట్టం, జాతీయ చిహ్నాల చట్టం అండి. జాతీయ చిహ్నం అంటే ఏంటి, మన భారతదేశ జాతీయ చిహ్నం ఏంటి, 3 సింహాలు. అంటే 4 సింహాలు కానీ 3 సింహాలే మనకు కనిపిస్తాయి అన్నమాట. సో ఈ జాతీయ చిహ్నాల చట్టాన్ని అన్నదాన్ని ఎప్పుడు తీసుకొచ్చారండి అంటే యాక్చువల్గా 1950లో తీసుకురావడం జరిగింది. 1950లో అంటే ఈ జాతీయ చిహ్నాలు అన్నవి ఎప్పుడు
చట్టాన్ని గురించి కూడా తీసుకురావడం జరిగింది. ఏ సంవత్సరం అంటే గుర్తుపెట్టుకోండి, ఈ చట్టాలు కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయండి. 1950. ఆ తర్వాత నెక్స్ట్ తీసుకొచ్చినది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్. ఎప్పుడు తీసుకొచ్చారండి ఈ యాక్ట్ ని? 1951లో తీసుకొచ్చారండి. ఈ చట్టమే కాకుండా ఇంకేంటైనా చట్టాలు ఉన్నాయంటే ఉన్నాయండి, చాలా చట్టాలు తీసుకొచ్చారండి. అవి ఏంటి అంటే పౌర హక్కుల పరిరక్షణ చట్టం. పౌర హక్కుల పరిరక్షణ చట్టం అనేది 1955లో తీసుకొచ్చారండి. అస్పృశ్యత నివారణ చట్టాన్ని తీసుకొని వచ్చేసి వీళ్ళు ఏం చేశారంటే పౌర హక్కుల పరిరక్షణ చట్టం కింద మార్చారండి. ఏ సంవత్సరంలో? 1955. సో పౌర హక్కుల పరిరక్షణ చట్టాన్ని ఏ సంవత్సరంలో తీసుకొచ్చారండి? 1955లో తీసుకొచ్చారండి. ఆ తర్వాత జాతీయ చిహ్నాల గౌరవానికి భంగం కలిగించకుండా ఉండాల్సిన చట్టాన్ని కూడా కొన్ని తీసుకొచ్చారండి. ఆ తర్వాత ఇలా రకరకాల చట్టాలను తీసుకురావడం జరిగిందండి. వన్యప్రాణి సంరక్షణ చట్టం, నీటి కాలుష్య చట్టము. ఆ తర్వాత వన్యప్రాణి సంరక్షణ చట్టం ఎప్పుడండి? 1972లో. ఆ తర్వాత నీటి కాలుష్య చట్టం అంటే నీటి కాలుష్యాన్ని నివారించడానికి కోసము నీటి కాలుష్య నివారణ చట్టాన్ని తీసుకొచ్చారండి. ఎప్పుడు? 1974. 74 or 84? 74. సరే, ఇలా అంటే ఇప్పుడు చూడండి, నీటి కాలుష్య నివారణ చట్టం అంటే 1974 అన్నా, అంటే వన్యప్రాణి సంరక్షణ చట్టం అంటే 1972 అంటున్నాం. ఇవన్నీ కూడా మన యొక్క ప్రాథమిక విధులే కదా. మనము వాటర్ని మనము వన్యప్రాణులను సంరక్షించుకోవాలి, నీటి కాలుష్యం జరగకుండా చూసుకోవాలి, పౌర హక్కుల పరిరక్షణ చేస్తూ ఉండాలి. ఆ తర్వాత మన భారతదేశంలో జాతీయ చిహ్నాలను గౌరవిస్తూ ఉండాలి, ఆ జాతీయ చిహ్నాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తూ ఉండాలి. సో ఇలాంటివన్నీ చాలా ఉన్నాయండి. ఆ తర్వాత అటవీ సంరక్షణ చట్టం అనేది ఒకటి ఉందండి. సో అటవీ సంరక్షణ చట్టం కూడా ఒకటి ఉంది. అటవీ సంరక్షణ చట్టం అటవీ సంరక్షణ చట్టం అంటే ఏంటి? అడవిని సంరక్షించాల్సిన బాధ్యత కూడా మనదే. సో దీన్ని ఎప్పుడు తీసుకొచ్చారు అంటే 1980లో తీసుకొచ్చారండి. సో ఇలాంటివన్నీ కూడా మనకి ఏంటి అంటే ఇవి కూడా ఒక రకమైన చట్టాలు అన్నమాట. ఆ తర్వాత పర్యావరణ పరిరక్షణ చట్టం, దీన్ని వచ్చేసి 1984లో తీసుకొచ్చారండి. ఇలా రకరకాలుగా చట్టాలను కూడా తీసుకురావడం జరిగిందండి ఈ కమిటీ ద్వారానే. సరే, ఇంకా ప్రాథమిక విధుల గురించి ఏమైనా చెప్పుకునేది ఉన్నాయా? ఇంపార్టెన్స్ అంటే ప్రాథమిక హక్కులు ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తి ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాల్సిందే. అంటే ప్రాథమిక విధుల్ని ప్రాథమిక హక్కులకు ఇబ్బంది కలిగితే న్యాయస్థానానికి వెళ్తున్నాం. ఒక వ్యక్తి హక్కు అనుభవిస్తున్నాడంటే ఆటోమేటిక్గా తనకి ఒక విధి ఉండాల్సిందే కదా. అంటే ఇప్పుడు నేను ఎంజాయ్గా ఉండాలనుకుంటున్నా, నాకు హక్కు ఉంది, సినిమా చూసే హక్కు నాకు ఉంది, నేను సినిమా చూస్తున్నా. బట్ పక్కన కూడా సినిమా చూసేలాగా చేయడం కూడా మన బాధ్యతే కదా. సో ఇప్పుడు నాకు ఇక్కడ హక్కు అయినది తర్వాత ఏమవుతుంది? బాధ్యత అవుతుంది. అంటే ఒక వ్యక్తికి ఒకవైపు హక్కు అయినప్పటికీ నెక్స్ట్ ఇంకొక వైపు ఏమవుతుంది? బాధ్యత అవుతుంది. మనకున్న హక్కే పక్క వ్యక్తుల తరపు నుంచి మనకు ఒక విధిలా తయారవుతుంది. సరేనండి, ఈ ప్రాథమిక విధుల గురించి చాలా మంది చాలా రకరకాలుగా చెప్పారు. ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలి, ప్రాథమిక విధులు ప్రతి ఒక్కరికి ఉండాలి ఖచ్చితంగా అని చెప్పి. సో ఇందులో చాలా ముఖ్యమైన వాడు ఎవరండి అంటే హెచ్జే లాస్కీ అని చెప్పాను. అంటే ఇతను ఏం చెప్పాడు అంటే ప్రాథమిక విధులు అన్నవి ఒకే కాయిన్కి ఉన్నటువంటి బొమ్మ గొలుసు లాంటివి అని చెప్పడం జరిగింది. ఓకే, సో ఇలా ప్రాథమిక విధుల యొక్క గొప్పతనం గురించి మనం చెప్పుకోవడం జరుగుతుందండి. సో ఇలా రకరకాలు ప్రాథమిక విధులు కేవలం నైతిక సలహాల వంటివి అని ఎంసీ చాగులా అనే వ్యక్తి చెప్పాడండి. అంటే ప్రాథమిక విధులు అనేవి కేవలం ఎలాంటివంట? నైతిక సలహాలు అంతే కదండి. ఇప్పుడు మీరు జాతీయ జెండాను గౌరవించలేదండి అని చెప్పి నేను వెళ్ళి చేయలేదు కదా. ఒకవేళ మీ విధులు మీకు గుర్తు చేస్తారంతే. సో నైతిక సలహాల వంటివి అని చెప్పిన వ్యక్తి ఎవరండి అంటే ఎంసీ చాగులా.
ఓకేనండి. ఇప్పుడు ఈ ప్రాథమిక విధులకు సంబంధించిన ఏమైనా పోలీస్ అంటే కోర్టు కేసులు ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయండి. కోర్టు కేసులు ఏమేమి ఉన్నాయండి అంటే నవీన్ జిందాల్ కమిటీ అనేది ఒకటి ఉందండి. నవీన్ జిందాల్ కమిటీ 2002. ఇతను వచ్చేసి న్యూ ఫ్లాగ్ కోడ్ అనే దాన్ని ఏర్పాటు చేశారండి. న్యూ ఫ్లాగ్ కోడ్ మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఒకప్పుడు జెండాలని గవర్నమెంట్ ఆఫీసుల పైననే ఎగరవేసేవాళ్ళు. అంటే గవర్నమెంట్ యొక్క స్కూల్స్, గవర్నమెంట్ యొక్క కాలేజెస్, గవర్నమెంట్ యొక్క ఇన్స్టిట్యూషన్స్, అలాగే పార్లమెంటు, అసెంబ్లీ, గవర్నమెంట్ యొక్క వెహికల్స్ పైన అంటే ఇలా గవర్నమెంట్ వాటిపైననే వీళ్ళు అప్పుడు ఫ్లాగ్ని ఎగరవేసేవాళ్ళు. కానీ రాను రాను కొన్ని చట్టాల వల్ల ఈ నవీన్ జిందాల్ కమిటీ ఏం చెప్పింది అంటే బ్యాండ్స్ ని చేసుకోవచ్చు, పిల్లలకి ఇలా హెయిర్ బ్యాండ్స్ పెట్టుకోవచ్చు, అలాగే గవర్నమెంట్ వెహికల్స్ పైన కూడా ఫ్లాగ్స్ ని ఎగరేయచ్చు. చిన్న చిన్న ప్లాస్టిక్ ఉంటాయి కదండి, ప్లాస్టిక్ యొక్క ఫ్లాగ్స్ వాటిని కూడా తయారు చేసుకోవచ్చు, వాటిని కూడా ఎగరేసుకోవచ్చు అని చెప్పారండి. అలాగే మనము ఇండిపెండెన్స్ డే కానీ రిపబ్లిక్ డే వచ్చినప్పుడు మనం జోబుల పైన కూడా పెట్టుకుంటాము ఫ్లాగ్లని చిన్న చిన్నగా, వాటిని కూడా తయారు చేసుకోవచ్చు అని చెప్పిందండి. కానీ ఇవన్నీ చెప్పింది ఎందుకంటే వాటిని కూడా మనం ఒక రెస్పెక్ట్గా మన యొక్క జాతీయ గీతాన్ని కూడా మనం యొక్క దేశాన్ని కూడా గౌరవించే స్థాయిలోనే ఉండాలి. అవి కూడా అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం డ్రెస్సింగ్ చేసేటప్పుడు ఫ్లాగ్ కలర్ ఇప్పుడు చేస్తున్నాం అనుకోండి, ఓన్లీ నడుము భాగం వరకు మాత్రమే మనం ఫ్లాగ్ అని యూజ్ చేయాలి. అంతే తప్ప మనము తర్వాత కాళ్ళ దగ్గరికి మనం వాడకూడదు అనమాట. సో అలా చేయడం వల్ల మనకి కొన్ని కేసులు జరగడం వల్ల కొంతమంది శిక్షలు కూడా పడతాయండి. ఇంకొకటి అండి, కేరళలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందండి దీనిపైన. ఏంటి అంటే ఫ్లాగ్ అనేది ఒక చిన్నది ఏంటి, యాక్చువల్గా అయితే మనము నేషనల్ యాంథమ్ జరుగుతుంటుంది కదండి. నేషనల్ యాంథమ్ జరిగేటప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి మనం లేచి నిలబడాలి అన్నది ఒక రూల్. అది రూల్ కదా, అంటే అది హక్కా విధి. సో విధి అంటే మనం ఏం చేయొచ్చు, విధి ఒకవేళ ఫాలో కాకపోతే మనకి వాళ్ళని మనము ఏమి శిక్షించలేము కదండి. అక్కడ 3 పిల్లలు ఏం చేశారండి కేరళలో, అక్కడ నేషనల్ యాంథమ్ జనగణమన పాడుతూ ఉన్నారండి. సో నేషనల్ యాంథమ్ జనగణమన పాడే టైంలో ఆ పిల్లలు ఏం చేస్తారు, కూర్చొని ఉన్నారు. అంటే లేచి వాళ్ళతో పాటే నిలబడి మనము నేషనల్ యాంథమ్ ని పాడాలి, లేకపోతే సరే పాడకపోయినా పర్వాలేదు కనీసం నిలబడి ఉండాలి, అలా చేయలేదు. అప్పుడు ఆ ముగ్గురు పిల్లల్ని ఆ కాలేజ్ వాళ్ళు ఏం చేశారు, యాజమాన్యం వాళ్ళు అంటే స్కూల్లో సస్పెండ్ చేశారు. ఎందుకంటే సస్పెండ్ చేశారండి అని వీళ్ళు వెళ్ళి కేసు వేశారు. సార్ ఫ్లాగ్ ని మేము నేషనల్ యాంథమ్ ని గౌరవించడం మా యొక్క విధి సార్, ఒకవేళ మేము మా విధిని మేము కరెక్ట్ గా చేయకపోతే శిక్షించే హక్కు అయితే మీకు లేదు కదా అని చెప్పారు. సో ఆ విధంగా మళ్ళీ ఆ పిల్లల్ని సస్పెండ్ చేయకుండా మళ్ళీ నెక్స్ట్ తీసుకోవడం జరిగిందండి. సో దీని ఏంటి ముఖ్య ఉద్దేశం అంటే ప్రాథమిక విధి అంటే విధి మాత్రమే, కానీ విధిని ఫాలో కాకపోతే ఖచ్చితంగా శిక్షించాలని రూల్ అంటూ ఏది లేదండి. సో ఇప్పుడు ఇంతటితో మనకి ప్రాథమిక విధుల యొక్క టాపిక్ అయిపోతుందండి. సో చాలా ఇంపార్టెంట్, చిన్న టాపిక్ అయినప్పటికీ కూడా ఇందులో మాక్సిమం 2 మార్క్స్ వచ్చే కంటెంట్ ఉందండి. సో చాలా ఇంపార్టెంట్, దీన్ని ఖచ్చితంగా నేర్చుకోండి. ఖచ్చితంగా టాపిక్ మొత్తం కంటెంట్ వైజ్గా నేర్చుకోండి. సో ఇంతటితో క్లియర్ అవుతుందండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఉమా ఆన్లైన్ ఎడ్యుకేషన్.